నాడాలకు పైసలు లేని పాకిస్తాన్ వాడు ఈ ప్రాజెక్ట్ కట్టినాక అని అంటావు మేము బాంబు వేస్తామంట. అరే నువ్వు బాంబు వేస్తావచ్చు, నువ్వు బాంబు వేస్తా అని చెప్పి ఇట్లా కలగంటవు చూడు. అప్పుడు 148 కోట్ల భారతీయులం వచ్చి పాకిస్తాన్ బార్డర్లో పిత్తినామనుకో, ఏమవుతారా మీ పాకిస్తాన్? మా పిత్తు సప్పుడు చచ్చిపోతారు, గర్జన అట్టుంటుంది మా పిత్తులది. అందరం కలిసి డుర్ర్ అని విత్తినాం, డుమ్ అని విత్తినాం అనుకో, ఉంటారా? నీ న్యూక్లియర్ బాంబు ఎట్లాంటిదో మా అందరికీ తెలుసు. నీ పైజామని ఆడాలి వనికిరా ఫాల్తుగా. నువ్వు బాంబు ఎత్తాడు బాంబు, శత్రు భయంకరం నా భారత్, ఇది యాది పెట్టుకో. మసూద్ గారిని అడుగు, చెప్తాడు అని అంటాడు. ఈడ కూడా చాలామంది ఎట్టేడిసిరు, మాఫ్ కర్దో వాళ్ళని. అట్లుంటుంది, మళ్ళీ గట్లుంటుంది. మరి అర్థమైందా? సప్పరించి ఇచ్చి పెడతారు భారత్లో. అది అంటారు కదా డైలాగ్ ఒకటి, అస్థిపాది గుట్టుక్కున మింగి అస్థిపాదని ఉంచేస్తారు చూడు. అట్లుంటుంది మళ్ళీ మనతోని, యాద పెట్టుకోరు. ఈ కంటెంట్ మీకు నాకు నచ్చుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇవాళ భారత్ ఎదుగుదల ఎట్లా ఉన్నదని అంటే, సాక్షాత్తు మసూద్ అజర్ గాడే ఇవాళ పేపర్లలో వచ్చింది కదా, చూసిరు కదా, నా ఫ్యామిలీని చెన్నీ చేసింది భారత్ అని చెప్పిండ్రు. ఎవడెవడైతే మొన్నటిదాకా మాట్లాడేరు చూడు, వాళ్ళకు చెప్తున్నా, భవిష్యవాణి ఒకసారి మీకు గుర్తు చేస్తున్న ఇలా సాక్షాత్కారం అయింది. మన చిత్రగుప్తులో చెప్పిన మాట, నా టేబుల్ మీద ఉన్న నా రొట్టె నా పిల్లల ఫ్యూచర్ అత్యంత సురక్షితంగా ఉండేది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ హయాంలో.